మానస్ ఇల్లు కట్టావా? కట్టాను. వాస్తు చూపించావా? చూపించాను. కట్టే ముందా కట్టే తర్వాత? అదేంటి, ఎవరైనా కట్టక ముందేగా చూపించుకుంటారు కదా, కానీ కట్టే తర్వాత చూపిస్తే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నా బెస్ట్ ఫ్రెండ్ అండి, మీ అందరికి తెలిసారనుకోండి. ఈ రోజు నేను ఒక గృహప్రవేశం వచ్చాను. దీని పేరే దూరే నిలయం. కంగారు పడద్దు, అది మన దొరబాబు గారి నిలయం, అందుకే నా ఇంటి పేరు దూరే మాట. నాకు ఆడ హ్యాపీగా ఉండే ఇష్టం లేదురా. బెస్ట్ ఫ్రెండ్ కదరా, మన బెస్ట్ ఫ్రెండ్ రా. నాశనం కోరుకుంటాడు ఫస్ట్, ఆడికి నా బెస్ట్ ఫ్రెండ్, అందుకని నాశనం కోరుకుంటున్నాను నేను. అదేంట్రా, నువ్వు కూడా నాకు బెస్ట్ ఫ్రెండేగా. నీకు ముందు అలవాటు చేసింది ఎవరు? నువ్వు. డైవల్ మర్చిపోయి చేసింది ఎవరు? నువ్వు. నీ కెరీర్ డల్ అయిపోవడం కారణం ఎవరు? ఇప్పుడు నీకేమవుతాను? బెస్ట్ ఫ్రెండ్. అది మన బెస్ట్ ఫ్రెండ్ మన నాశనం కోరుకుంటాడు, గుర్తుపెట్టు కదేనా. ఇప్పుడు ఆడి నాశనం కోరుకుందాం. వాడి గ్రూప్ ప్లేస్ అవడం నాకు అసలు ఇష్టం లేదు. అరే దొరబాబు, ఏంట్రా మీరు వచ్చారేంటి? అంటే నీ గృహప్రవేశం కదా, పిల్ల మర్చిపోయని చెప్పి మేము వచ్చేసారా. చాలా బాగుంది ఇల్లు. అది నీకు నచ్చిందరా? నచ్చింది. చాలా థ్యాంక్స్ రా. నీకు నచ్చదేమో అనుకున్నాను. నచ్చిందా ఎవడరా చెప్పడానికి వచ్చావు అక్కడ నుంచి? అది కదరా, మరి డిస్టర్బెన్స్ పెట్టొచ్చు కదా ఇంటికి. నువ్వు ఇప్పుడు వచ్చావు కదరా, నీ ఫోటో తీసి పెడతాలే. క్యాషా లోన్? ఇల్లు లోన్ పెడితే క్యాష్ ఇచ్చారు. తీసాకలే వద్దంటుంది. నీ కూడా ఇల్లు కొనుక్కున్నా మొన్న. ఏది నీదా? కాదు, సుమా అడ్డ. అదేంటది? అందులో రౌండ్ లో గెలిచేలా గేమ్ లో. మంచం కూడా చాలా బాగుందిరా. కూర్చోలేగు. ఏరా, మా తాత 40 సంవత్సరాలు వాడు మా నాన్నకి ఇచ్చాడు. అబ్బోయ్. మా నాన్న 30 సంవత్సరాలు వాడు నాకు ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు వాడుతున్నావా? మంచం చాలా స్ట్రాంగ్ ఉందిరా. అంటే టైల్స్ చూసే ఎలా ఉన్నాయో? చాలా బాగున్నారా టైల్స్. ఇక్కడ కాలేస్తే అక్కడ జారుతాయి. మా ఇంట్లో అయితే ఇక్కడ కాలేస్తే అక్కడ జారుతాయి. ఎలాగా? కొబ్బరి నూనె వేసుకుంటాం కిందన. ఈడు హౌస్ కొనుక్కున్నా, నువ్వు హౌస్ కొనవా? ఆడు జీవితంలో ఒకటేసారి హౌస్ కొంటాడు రా. నేనైతే రోజు హౌస్ కొంటా. ఏ హౌస్? ఓ డోర్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఏ వుడ్? టాలీవుడ్. మా ఇంట్లో కూడా మంచి డోర్లు ఉన్నాయి. ఏ వుడ్? బాలీవుడ్. ఈ మధ్యన కొంచెం వీక్ అయినట్టుంది. మీ ఇద్దరం వచ్చాం, ఫ్రెండ్స్ ఏమైనా పిల్లదా? రావాలే ఇప్పటికి. ఏది ఏంట్రా, డిస్పో మాటిచ్చావా? గర్ల్ ఫ్రెండ్ అండి. ప్రోగ్రామ్ పిలిచావా? అవును. వాడు హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం లేదురా. ఏం చేస్తా నాకు తెలీదు, నేను చెప్పిన దానికి యాక్ట్ చేస్తుండు. అర్థమైందా? గురుగారు చెప్పండి. అరే మన పెళ్లి సంబంధం వెళ్ళావా? అమ్మాయి ఓకే అందట నీకు? వాడికి ఎవడరా పిల్ల ఇచ్చేది? ఏం మాట్లాడుతున్నావురా? మొన్న ఒక గురుగారు చూపించాం, అతను వాస్తు పర్ఫెక్ట్ గా చెప్తారు. అవునా? మామూలు రేంజ్ కదా అతను. అర్థమైందా? నా మాట ఒకసారి పిలిపిద్దాం, మన ఇల్లు కూడా చూపిద్దాం. ఒకసారి పిలిపించరా. అదే గురుగారు, ఒక్కసారి నేను పెట్టిన లొకేషన్ వస్తాడు ఫాస్ట్ గా. పెళ్లి సంబంధం ఓకే అయిందా? ఓకే సార్. 12 మంది పిల్లలు పడతారా, టెన్షన్ పడకు. వాడికి అంత సీన్ ఉందంటావా? అలా ఆవిడ జాతకంలో ఉందలేరా. మన పిల్లలు పడతారు కదా సార్? పడతారు. ఒకసారి చేయి చూపించు. కష్టమే, వేలు చూపించు. పడతారులే. మా ఫ్రెండ్ అండి, వీడి వాస్తే కొంచెం చూడాలి, కొంచెం జాతకం కూడా చూడండి సార్. మావాడిది మంత్రగతి ఇక్కడ ఉంది కదరా, నేను ఎందుకు ఇంకా? అది మంత్రగతి కాదండి, గర్ల్ ఫ్రెండ్. ఇది పక్కన ఉన్న రోజులు నీకు ఏ పని అవుతాయా? పని అయ్యాక పక్కొచ్చి నిలబడిందండి. ఏదే సార్ చేయి చూపించు. అబ్బా నాకు చూపించు. ఎంత ఉందంటరా? ఏంటి సార్, 4 కదా? కాదు, ఆయుష్ రేఖ ఇక్కడ నుంచి మొదలయ్యి 4 దాకా ఉందంటున్నా. దండరా ఎక్కడ ఎందుకు ఉంటుంది సార్? ఓరిని ఇక్కడ మొదలయ్యి ఎక్కడెక్కడో తిరిగి అక్కడ దాకా వెళ్ళింది అంటున్నా. ఒకసారి నా సంవత్సరం రేఖ చూడండి. సంవత్సరం రేఖ అక్కడ ఎందుకు ఉంటుందా? ఏమో, ఇది కూడా పాక్కుంటే సంకలోకి వచ్చిందేమో. గురుగారు కొంచెం మావాడికి వాస్తు చెప్పేశారు అనుకోండి. గురుగారు మీరు ఇక్కడ ఉన్నారా? మీ మాట వల్ల, మీ వాస్తు వల్ల, మీ బలం వల్ల, మీ శాస్త్రం వల్ల హీరోని అయిపోయిన గురుగారు. ఇదిగోండి 10 లక్షలు అడ్వాన్స్ ఉంచుకోండి. ఉంచుకోండి గురుగారు, ఏదో జనం కోసం తీసుకుంటున్నా. మీరు ఉంచుకోవాలి గురుగారు, ఉంచుకోండి. అయిపోతాయి, నువ్వు పట్టుకో. గురువు గారు ఇదో డైలాగ్ ఉంది.
వాడు వాటం చూస్తుంటే డైలాగులే సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. వాడు హీరో అవడం ఏంటండి? గురుగారు వాడికి వాస్తు ఏం చెప్పారు? జనరల్ గా బెడ్ మీద ఎలా పడుకుంటాం? తలకాయ ఓసాడు, కాళ్ళు ఓసాడు. అవును. నేను రెండు కలిపి ఒకటే సైడ్ పడుకోమన్నా దెబ్బ హీరో అయిపోయాడు. గురువు గారు నువ్వు చెప్పింది చేయలేదు కాబట్టి పిచ్చ వెతుకుతున్నా గురువు గారు. 500 కోట్లు పోయాయి గురువు గారు. చెప్పాను కదయ్యా. 50 పట్టుకెళ్ళి కట్టలు కొట్టించుకో. గురుగారు వెళ్ళిపోయాడు, మీరు ఎక్కువ ఆలోచించద్దు. వాస్తు చూద్దాం గురుగారు. చూద్దాం. అదే బెడ్రూమ్ అది. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి. దీనికి సెట్ అవ్వట్లేదు. వాస్తు ప్రకారం ఈ కమౌట్ తీసి అక్కడ పెట్టండి. బెడ్రూమ్ లో పెట్టాలా? మనిషి ప్రశాంతంగా ఎక్కడ ఉంటాడు? బెడ్రూమ్ లో ఉంటాడు. దాని తర్వాత ఇంకెక్కడ ఉంటాడు? బాత్రూమ్ లో ఉంటాడు. మరి చూసావా, రెండు ఒకటే చెట్టు తప్పేముందా? బ్రహ్మాండం అదిరిపోయి మంచం మీద ఎందుకు చేయకూడదు? మంచం మీద పడుకోవడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ పడుకోవడం. ఇచ్చారు వాస్తు గురించి తెలియదు మా గురువు గారు. మామూలు వాస్తు చెప్తే మంచి మంచి వాళ్ళకి వాస్తులు చెప్పా, కాకపోతే ఎత్తనే చెప్పించుకోలేదు ఎవరితో. గురుగారు ఒకసారి నా వాస్తు చూడండి. ఎవరికైనా చేతి మీద రేఖలు ఉంటే దీనికైనా మొత్తం రింగ్ రోడ్ ఉంది, రింగ్ రోడ్ ఉంది. గురుగారు జాతకం చూడండి, మొత్తం వాస్తు చూడండి. తీసేది మెయిన్ డోర్ తెస్తే లోపలికి వెళ్ళగలుగుతా సార్? లోపలికి ఎందుకు వెళ్ళగలే? స్లాబ్ ఉంది కదా, పైనుంచి బొక్కెట్టు దూకి. సార్ అలా ఎలా దూకుతామండి? అప్పో అలవాట్లేనట్టే, అప్పో అలవాట్లేనట్టే. గురుగారు ఇంకేం చేంజెస్ చేద్దాం ఇందులోనే? మొత్తం 4 చేంజెస్ చేయాలయ్యా. ఇంకేమున్నాయి సార్? ఈ గోడలు తీసి వాళ్ళు తీసేస్తే ఎలాగ సార్? ఎలాగా? ఎందుకే పైన స్లాబ్ ఉంది, పైన దూకమన్నాను కదా. ఎంతైనా మీ ఫ్రెండ్ కన్యరాశి అబ్బాయి అదిరిపోయింది. సార్ నాకు కన్యరాశి కాదు. ఏ రాశి? రాశి. నక్షత్రం చిత్తకార్తి. చిత్తకార్తి. ముందు చెప్పాలి కదా ప్రసాద్, నువ్వు వచ్చే ముందు. ఏమైంది? నీ జాతకం ప్రకారం నువ్వు కట్టినవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయ్యా. మరి అలా నువ్వు ఇప్పుడు ఒక పని చెయ్యి, ఎలా ఉంది అలా కట్టేసుకో. ఎలా ఉంది అలా కట్టాలా? ఏంటి సార్ బోల్ డబ్బులు అవుతున్నాయి కదా? ఏ డబ్బులు అయితే నేను మంత్రం ఇస్తే ఇట్రా. గంగార్పణం, గంగార్పణం. ఏంట్రా ఇది? మా గురుగారు చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుంది. గుడ్డి చెప్పాడు. ఏం చెప్పాడు? రాడు వచ్చి మొత్తం గంగార్పణం అంటే పని చేయి, కొత్తలు కట్టేసుకో. మళ్ళీ నువ్వు ఎవడో నాకు నా బెస్ట్ ఫ్రెండ్, నీ మంచిని కోరుకుంటా. నువ్వు ఎవడో నాకు బెస్ట్ ఫ్రెండ్. దా మంది వేద్దాం అయితే. అదేంటి? సర్లే. శ్రీదేవి గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుందండి. మంచి మెసేజ్ ఇచ్చారు అని చెప్పలేము, కానీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉన్నింది. అందరూ బాగా చేశారు, ఓవరాల్ బాగా చేశారు. కృష్ణభగవాన్ గారు ఎలా అనిపించింది సార్? రామ్ ప్రసాద్ గారు వీరన్నట్టు నిజంగా చాలా మంచి స్కిట్ ఇది, ఇంకా చెయ్యొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా, అది మట్టుకు 100% రైట్. నాకు ఒకటి అర్థం కాలేదు. చాణక్య కదా డ్రెస్ చేసుకుని వెనకాలకి వెళ్ళాడు, వీళ్ళిద్దరు ఇలా మారింది ఏంటి నాకు అర్థం కాల. సార్ చెప్పారు కదా చిన్న చిన్న లాగ్ ఉందని, అప్పుడే నాకు తెలిసిపోయింది. అలా అయిపోమని చెప్పారు. తెలివైన వాళ్ళు రామ్ ప్రసాద్ గారు. నాకు చాలా స్మార్ట్ సార్. యాక్చువల్ ముందే ఆపేద్దాం అనుకున్నాను స్కిట్ మధ్యలోనే. Thank you so much, Dr. Ram Prasad. Thank you guys.